ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య గారు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది. పెద్దవాళ్ళని కొట్టడం ఏంటి? అది తప్పు కాదా? దుర్గా, నువ్వు కాసేపు ఊరికే ఉంటావా? నిన్నగాక మొన్నొచ్చిన కోడలికి కూడా అర్థమైంది, మీకే అర్థం కావట్లా. వాడి మీద ప్రేమతో తప్పు చేసినా సరే సమర్థించాలని చూడొద్దు. వాడు అతనికి క్షమాపణ చెప్పాలి, లేదంటే శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అన్నా, మళ్ళీ ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు. దానికి సిద్ధమైతే క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోమని చెప్పు. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అసలు ఆయన్ని కొట్టాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా. రే అర్జున్, ఇప్పుడు ఎవరిని మాట్లాడే ప్రయోజనం లేదు. మర్యాదగా ఆయన క్షమాపణ చెప్పను. చిరు, ఆ ఎబ్బికి క్షమాపణలు చెప్పడం తప్పెట్టు లేదురా. నువ్వు క్షమాపణలు చెప్పకపోతే ఇంట్లో కూడా రాని నేను చెప్తుండాడు మీ అయ్యా. చెప్తే చెప్పినావులేరా. తప్పో ఒప్పో పెద్దోడే కదా, ఆ క్షమాపణ ఏదో చెప్పేరా. ఒరే, నీ కోసం కాకపోయినా నా కోసం చెప్పరా. చెయ్యని తప్పుకి నాతో క్షమాపణ చెప్పిస్తా ఉండారా? ఆయనకు కావాల్సింది నేను క్షమాపణ చెప్పడమే కదా. చెప్తా, నా మనస్సాక్షిని చంపుకునే మీకోసం చెప్తా. మీద చేయి చేసుకోవడం తప్పంటా ఉండారా? సరే, నేను మిమ్మల్ని కొట్టినందుకు చిరంజీవి ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? విజయ, ఏం జరిగిందో తెలియకుండా మధ్యలో వచ్చి మాట్లాడతావేంటి? ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. సార్, నిజానికి చిరంజీవి ఏ తప్పు చేయలేదు. సూపర్వైజర్ కంపెనీ వెహికల్లో వచ్చి చీరలు వేరే ఆటోలోకి మార్చడం నా కళ్ళారా చూశాను. మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అర్థమైంది. ఆ వెహికల్ని ఫాలో అవుతూ వెళ్ళాను. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు తన మనుషులతో నన్ను చంపించాలని చూశాడు.